అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మనకి జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అయితే 1 to 2 మార్క్స్ వస్తున్నాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే 5 మార్క్స్, అంటే మినిమం 1 మార్క్ నుంచి మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనకి అన్ని ఎగ్జామ్స్తో మిశ్రమ కోడింగ్ అనేది కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ప్రొసీజర్ చూద్దాం. మిక్స్డ్ కోడింగ్ అంటే ఒకసారి ప్రొసీజర్ అబ్జర్వ్ చేద్దాం. YOXOZO దిస్ ఈజ్ కోడ్ అమ్మ, అనగా సండే ఈజ్ హాలిడే. ఇక్కడ వచ్చేసి ఒక సెంటెన్స్ ఇచ్చారు. దీని మీనింగ్ అంటే సండే ఈజ్ హాలిడే. CODOTO అనగా జాలీడే అండ్ ఎంజాయ్. POXOZO అనగా హాలిడే అండ్ గుడ్ డే. HOZODO అనగా టుమారో ఈజ్ హాలిడే. అయితే మనకేం అడుగుతున్నారంటే హాలిడేను సూచించే కోడ్ ఏది? ఇక్కడ వాడిచ్చి కోడ్ అయినా అడగవచ్చు, లేదా కోడ్ ఇచ్చి వాడైనా అడగడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఇక్కడ ఒకసారి అవుట్ సైడ్ నోట్ చేసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి YOXOZO అని ఇచ్చారు. దీని మీనింగ్ వచ్చేసి సండే ఈజ్ హాలిడే. సండే ఈజ్ హాలిడే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నెక్స్ట్ సెంటెన్స్ CODOTO అంటే ఏమి ఇచ్చారు? జాలీడే అండ్ ఎంజాయ్. జాలీడే అండ్ ఎంజాయ్. నెక్స్ట్ వచ్చేసి POXOSO హాలిడే గుడ్ డే. హాలిడే గుడ్ డే. లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి HOZODO టుమారో ఈజ్ జాలీడే. ఇలా 4 సెంటెన్స్ ఇచ్చారు. దీనిలో బేసిక్ కాన్సెప్ట్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి బేసిక్ నుంచి చూద్దాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా పక్కకి అంటే అవుట్ సైడ్ నోట్ చేయాల్సిన అవసరం ఏదో డైరెక్ట్గా చెప్పవచ్చు. ముందు బేసిక్స్ వచ్చిన తర్వాత అవి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని కోడ్స్ ఇచ్చారని చూడండి. YOXOZO 3 కోడ్స్ ఉన్నాయి. YOXOZO వర్డ్స్ ఎన్ని ఇచ్చారు అబ్జర్వ్ చేయండి. సండే ఈజ్ హాలిడే 3 వర్డ్స్ ఉన్నాయి. అంటే 3 కోడ్స్ 3 వర్డ్స్. బేసిక్ కండిషన్ సాటిస్ఫైడ్. అంటే నెంబర్ ఆఫ్ కోడ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ మస్ట్ బి సేమ్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సెకండ్ సెంటెన్స్ చూడండి. CODOTO అగైన్ 3 కోడ్స్. జాలీడే అండ్ ఎంజాయ్ 3 వర్డ్స్. POXOSO అగైన్ 3 కోడ్స్. హాలిడే గుడ్ డే 3 సెంటెన్స్. XOZODO 3 కోడ్స్ 3 వర్డ్స్. టుమారో ఈజ్ జాలీడే. అంటే ఇక్కడ వచ్చేసి కామన్ కాన్సెప్ట్ మీకు ఏం కనిపిస్తుంది అంటే అన్ని 3 కోడ్స్ 3 వర్డ్స్ ఉన్నాయి. ఇది రూల్ ఏం కాదమ్మా. ఇక్కడ కోడ్స్కి రిలేటెడ్గా రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కోడ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ మస్ట్ బి ఈక్వల్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అని కాదు. అంటే ఇక్కడ 3 కోడ్స్ ఉంటే నెక్స్ట్ కూడా 3 కోడ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ 4 కోడ్స్ ఉండొచ్చు. మేబీ 4 కోడ్స్ ఉంటే ఖచ్చితంగా 4 వర్డ్స్ ఉండాలి. 4 కోడ్స్ 4 వర్డ్స్. లేదు 5 కోడ్స్ ఇచ్చారనుకోండి 5 వర్డ్స్ ఉండాలి. లేదు 2 కోడ్స్ ఇచ్చారు 2 వర్డ్స్. అంటే నెంబర్ ఆఫ్ కోడ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఎడమ వైపు నుండి కుడి వైపు నుండి ఉన్నవి ఏవైనా సరే ఏదైనా వర్డ్స్ కానీ కోడ్స్ కానీ కంపల్సరీ ఈక్వల్గా ఉండాలి. ఖచ్చితంగా సమానంగా ఉండాలనే రూల్ సాటిస్ఫై చేయాలి. అలా ఉంటేనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ కాంట్ బి డిటర్మైన్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ రెండు వైపులా సమానంగా లేకపోతే ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడమే వేస్ట్ అమ్మ. స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా కాంట్ బి డిటర్మైన్డ్ అంటే చెప్పలేము లేదా నిర్ధారించలేము అనేది మనకు ఆప్షన్ ఇస్తాడు అలాంటప్పుడు. కాబట్టి అలాంటప్పుడు డైరెక్ట్గా డేటా చూసి మనం ఆన్సర్ కూడా చెప్పేయచ్చు. అంటే ఇదంతా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ అనేది మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చేసి అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ కోడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏం అడిగాడంటే హాలిడేకి రిలేటెడ్గా ఏ కోడ్ వస్తుంది అని అడుగుతాడు. ఫస్ట్ వచ్చేసి మీకు హాలిడే అనే వర్డ్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయడం. హాలిడే అనే వర్డ్ ఎక్కడ ఉందంటే సండే ఈజ్ హాలిడే. ఇక్కడ ఒక హాలిడే ఉంది. సెకండ్ వన్ జాలీ అండ్ ఎంజాయ్. జాలీడే అండ్ ఎంజాయ్ అక్కడ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్లో హాలిడే గుడ్ డే ఇచ్చారు. టుమారో ఈజ్ జాలీడే. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి హాలిడే అనేసి 2 ప్లేసెస్లో ఉంది. ఇచ్చిన వాటిలో ఇచ్చిన డేటాలో ఎన్ని ప్లేసెస్ లేదా ఈచ్ ప్లేస్ అనేది చూడండి. ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది, లేదా 3 ఉండొచ్చు, లేదా ఇంకా ఇక్కడ ఉన్న పాసిబిలిటీ మ్యాక్సిమం 4 సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 4 ఉండొచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది. ఫస్ట్ సెంటెన్స్లో హాలిడే ఉంది. సెకండ్ మీన్స్ థర్డ్లో హాలిడే ఉంది. ఈ రెండిట్లో హాలిడే అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి ఈ రెండింటికి లెఫ్ట్ సైడ్ వచ్చేసాడు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటికి సంబంధించిన కోడ్స్ ఇవ్వడం జరిగింది.
వాటికి రిలేటెడ్గా కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్లో కూడా ఖచ్చితంగా ఒక కోడ్ కామన్గా ఉండి తీరాలి. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి హాలిడే ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన కోడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏమేమి కోడ్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే మనకి XO అంటే ఇక్కడ ఏముంది హాలిడే ప్లేసెస్ ప్లేస్ ఈక్వల్గా ఉండవసరం, వాడి ఈక్వల్గా ఉంది కదా. ఇక్కడ హాలిడే ఉంది, ఇక్కడ హాలిడే ఇచ్చారమ్మ, ఇక్కడ XO ఉంది. కాబట్టి మనకి రిలేటెడ్గా హాలిడేకి రిలేటెడ్గా డైరెక్ట్గా XO అనేది కోడ్ తీసేసుకోవచ్చు. అంటే దీన్ని వచ్చేసి మనకి ఇచ్చిన వర్డ్ వచ్చేసి కోడ్ హాలిడేకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హాలిడేకి మనం XO తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం అంటే దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారమ్మ. మెథడ్స్ వైజ్గా మాట్లాడితే ఇప్పుడు మనం చేసింది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ అంటే సింపుల్ ఏం చెప్తారంటే డైరెక్ట్ అంటే 2 కానీ 2 కానీ లేదా మోర్ 2 or more ప్లేసెస్లో కోడ్ ఉందా వాడుందా ఏదైనా మాట్లాడవచ్చు. 2 కానీ 2 కానీ అంతకన్నా ఎక్కువ ప్లేసెస్లో కానీ వాడు ఉండొచ్చు లేదా కోడ్ ఉండొచ్చు, ఏది ఉన్నా ప్రాబ్లం లేదు. కోడ్ ఉన్నా వాడున్నా దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు కాబట్టి దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. కాకపోతే కండిషన్ ఏంటంటే 2 or more ప్లేసెస్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాడు ఇక్కడ ఈ ప్రాబ్లంకి రిలేటెడ్ హాలిడే ఒకటే అడిగారమ్మా. మనం వచ్చేసి వేరేదో ఇంకోటి తీసుకుని ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్ అని ఇచ్చారనుకోండి. రేపు ఎగ్జామ్లో ఎంజాయ్ అనే వర్డ్ ఇచ్చారు. ఎంజాయ్ అనే వర్డ్ ఇస్తే ఈ వర్డ్కి రిలేటెడ్ కోడ్ అడిగారు అనుకోండి అమ్మ, మీరు ఫస్ట్ ఏం చేయాలి, సండే ఈజ్ హాలిడే, ఇక్కడ ఎంజాయ్ ఎక్కడ కనిపించట్లేదు, జాలీడే అండ్ ఎంజాయ్, ఇక్కడ ఎంజాయ్ అనే వర్డ్ కనిపిస్తుంది. సెకండ్ వన్లో ఎంజాయ్ అనే వర్డ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్లో హాలిడే గుడ్ డే అని ఇచ్చారు. హాలిడే గుడ్ డే అని ఇస్తే ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఎంజాయ్ అనే వర్డ్ లేదు. టుమారో ఈజ్ జాలీడే ఎక్కడా లేదు. అంటే ఎంజాయ్ అనే వర్డ్ మనకి మొత్తం డేటాలో ఓన్లీ 1 ప్లేస్ ఉంది. కానీ డైరెక్ట్ రావాలంటే మినిమం ఎన్ని ప్లేసెస్లో ఉండాలని చెప్తున్నాను, 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్లేసెస్లో ఒక వర్డ్ ఉంటేనే డైరెక్ట్గా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎంజాయ్ అనే వర్డ్ ఓన్లీ సింగిల్ ప్లేస్లో ఉంది. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే సింపుల్ అమ్మ, ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అనేది రావట్లేదు, ఎలిమినేషన్ మెథడ్ అని తీసుకుంటారు. ఎలిమినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి కావాల్సిన వర్డ్ నుంచేసి రిమైనింగ్ వర్డ్స్ని ఎలిమినేట్ చేస్తారమ్మా. మనకి ఏదైతే వర్డ్ అడుగుతున్నారో ప్రాబ్లంలో ఆ వర్డ్ ఉంచేసి రిమైనింగ్ వర్డ్స్ని ఎలిమినేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంజాయ్ అనే వర్డ్ తీసుకుందాం. మనకి ఇక్కడ జాలీడే అవసరం లేదు, అండ్ అవసరం లేదు. కాబట్టి జాలీడే అనే వర్డ్ ఎక్కడన్నా ఉందేమో అబ్జర్వ్ చేయండి అమ్మ. జాలీడే అనే వర్డ్ ఎక్కడన్నా ఉందంటే ఫస్ట్ వన్లో సండే ఈజ్ హాలిడే, జాలీడే లేదు. సెకండ్ వన్లో ఉంది, తీసేసా. హాలిడే గుడ్ డే, టుమారో ఈజ్ జాలీడే. అంటే ఇక్కడ మనకి సెకండ్ ప్లేస్తోను ఫోర్త్ సెంటెన్స్తోను, సెకండ్ సెంటెన్స్ అండ్ ఫోర్త్ సెంటెన్స్లో జాలీడే ఉంది. ఈ రెండిట్లో కామన్గా కోడ్ ఏమని ఇచ్చారంటే డిఓ, ఇక్కడ డిఓ అనేది ఇచ్చారు. కాబట్టి జాలీడేకి రిలేటెడ్గా మనకి ఎక్కడైనా అడిగి ఉంటే డిఓ తీసేసుకుంటాం. ఎందుకంటే 2 ప్లేసెస్లో ఉంది. జాలీడే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ప్లేసెస్లో ఉంది. డిఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా 2 ప్లేసెస్లో ఉంది కాబట్టి అది మనకు అవసరం లేదు, రిమూవ్ చేసాం. ఇంకా మనకు అవసరం లేనిది ఏముందమ్మా, అండ్ అనేది ఎక్కడన్నా ఉందేమో చూడండి. అండ్ అనే వాడు సండే ఈజ్ హాలిడే ఫస్ట్లో లేదు, సెకండ్లో ఒక చోట ఉంది, థర్డ్లో లేదు, ఫోర్త్. అంటే అండ్ అనేది ఎలిమినేట్ అవ్వట్లేదమ్మా. మనం ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ ఇక్కడ ఎలిమినేషన్ కూడా ఫెయిల్ అయిందమ్మా. ఎలిమినేషన్ కూడా ఎలా ఫెయిల్ అవుతుందంటే ప్రక్కన ఉన్నవన్నీ కూడా ఎలిమినేట్ అయితేనే, ప్రక్కన ఉన్న వర్డ్స్ అన్నీ ఎలిమినేట్ అయితేనే ఎలిమినేట్ వర్డ్ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ అండ్ అనే వర్డ్ ఎలిమినేట్ అవ్వట్లేదు. అంటే మన దగ్గర ఏం మిగిలిపోయినాయి, CO, TO. ఈ 2 కోడ్స్ రిలేటెడ్గా ఎంజాయ్కి ఏదో ఒక కోడ్ అయితే ఆన్సర్ అవుతుంది, CO కానీ TO కానీ. దాన్ని ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటారంటే ఎయిదర్ ఆర్ కేస్ అంటారు. ఎయిదర్ CO ఆర్ TO ఈజ్ ద ఆన్సర్. లేదా ఇదే తెలుగులో రాస్తే CO లేదా TO అనేది ఆన్సర్ వస్తుంది. ఏదర్ CO ఆర్ TO. ఇది థర్డ్ మెథడ్ అమ్మ, ఇది థర్డ్ మెథడ్ వస్తుంది. కాబట్టి ఇదేమో డైరెక్ట్ మెథడ్ అంటేనేమో 2 ప్లేసెస్లో ఉండాలి. ఇక్కడ ఎయిదర్ ఆర్ మెథడ్ అంటేనేమో ఎయిదర్ ఆర్ మెథడ్ వచ్చేసి 2 ప్లేసెస్లో కాకుండా సింగిల్ ప్లేస్లో ఉండి ఎలిమినేట్ అవ్వకూడదు. ఎలిమినేట్ అయితే మళ్ళీ మనకి డైరెక్ట్ వచ్చేస్తున్నట్లేదమ్మా. మనకి టుమారో అనే వర్డ్ తీసుకుని ఇచ్చిన వాటిలో టుమారో అనే వర్డ్ ఉంది, అబ్జర్వ్ చేయండి అమ్మా. టుమారోకి రిలేటెడ్గా కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మనం చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే టుమారో అనే వర్డ్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. టుమారో అనే వర్డ్ ఎక్కడుందమ్మా, ఫోర్త్ సెంటెన్స్లో ఒక్క చోటే కనిపిస్తుంది చూడండి. ఈ టుమారో అనే వర్డ్ ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తుంది. ఫస్ట్లో సండే ఈజ్ హాలిడే, జాలీడే అండ్ ఎంజాయ్,
హాలిడే గుడ్ డే, టుమారో ఈజ్ జాలీ డే. అంటే టుమారో సింగిల్ ప్లేస్లో ఉంది, అంటే డైరెక్ట్గా చేయడానికి పాసిబిలిటీ లేదు, డైరెక్ట్గా మనం ఎక్కడా కూడా వర్కౌట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ 2 ఆర్ మోర్ ప్లేసెస్ ఉంటే డైరెక్ట్, కాబట్టి అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వగానే మనం ఎక్కడికి రావాలి, ఎలిమినేట్ అవుతుందేమో ట్రై చేయాలమ్మ. ఎలిమినేట్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ప్రక్కన ఉన్న వర్డ్స్కి రిలేటెడ్గా ట్రై చేయాలి. ఇక్కడ ఎలిమినేషన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా. ఫస్ట్ చూడండి, టుమారో ఈజ్ అనే వాడు ఇంకెక్కడైనా ఇవ్వడం జరిగిందా, ఈజ్ అనే వాడు ఇంకా ఎక్కడైనా ఇవ్వడం జరిగిందంటే మనకి ఈజ్ అనే వాడు ఫస్ట్ సెంటెన్స్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. సండే ఈజ్ హాలిడే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోను ఫోర్త్ ప్లేస్లోను ఈజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లోను ఫోర్త్ ప్లేస్లోను ఖచ్చితంగా మనకి ఏదో ఒక కోడ్ కామన్గా ఉంటుంది. ఇక్కడ జెడ్ఓ ఉంది, అంటే ఈజ్కి రిలేటెడ్గా జెడ్ఓని తీసుకోవచ్చు. సో ఈజ్ అనేది జెడ్ఓకి ఎలిమినేట్ అయిపోయింది. జాలిడే ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసాం, డిఓ ఇక్కడ జాలీ ఇచ్చారు, డిఓడి. ఇంకా మనకి ఇక్కడ మిగిలిపోయింది హెచ్ఓ అనేది మిగిలిపోయింది. మన దగ్గర టుమారో అనే వాడు మిగిలిపోవడం అంటే ఇంగ్లీష్లో ఎలిమినేషన్ అంటారమ్మా. కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ రిలేటెడ్గా రెండు కూడా ఎలిమినేట్ అయినాయి. ఈజ్ ఎలిమినేట్ అవుతుంది, జాలిడే కూడా ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ వార్డ్ వచ్చేసి టుమారో, రిమైనింగ్ కోడ్ వచ్చేసి హెచ్ఓ. కాబట్టి సింగిల్ ప్లేస్లో ఉండి ఒకే ఒక ప్లేస్లో ఉండి రిమైనింగ్ 2 వర్డ్స్ ఎలిమినేట్ అయితే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. రిమైనింగ్ 2 వర్డ్స్ ఎలిమినేట్ అయితే దీనికి రిలేటెడ్గా ఎలిమినేషన్ మెథడ్ అంటారు. కాబట్టి ఇక్కడ 3 మెథడ్స్ ఒకసారి డిస్కస్ చేసాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అంటాం. డైరెక్ట్ మెథడ్ అంటే ఏం లేదు, 2 ఆర్ మోర్ ప్లేసెస్తో ఉంటే డైరెక్ట్ మెథడ్ అంటాం. కాబట్టి ఈదర్ వర్డ్ ఆర్ కోడ్ వచ్చేసి 2 కానీ అంతకన్నా ఎక్కువ ప్లేసెస్లో కానీ ఉంటే డైరెక్ట్ అంటారు. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ అంటే ఒకే ప్లేస్లో ఉండాలి కానీ మిగతా 2 వర్డ్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ టుమారో తీసుకున్నా, టుమారో సింగిల్ ప్లేస్లో ఉంది, మిగతా 2 ఎలిమినేట్ అయిపోయి. ఇక థర్డ్ మెథడ్ వచ్చేసి ఎయిదర్ ఆర్ మెథడ్ అమ్మ. ఎయిదర్ ఆర్ మెథడ్ వచ్చేసి ఒకే ప్లేస్లో ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండి ఎలిమినేషన్ అవ్వకూడదు అంటే మనకి ఇక్కడ ఎంజాయ్ తీసుకున్నాను, ఒకే సింగిల్ ప్లేస్లో ఉంది, ఒకటి ఎలిమినేట్ అయిపోయింది, ఇంకొక వార్డ్ ఎలిమినేట్ కాలేదు. కాబట్టి ఇలా ఒకే ప్లేస్లో ఉండి ఎలిమినేట్ కాకపోతే ఎదురారు అంటారు. ఈ టాపిక్ మొత్తం మిక్స్డ్ కోడింగ్ అనే టాపిక్ మొత్తం కూడా ఈ 3 మెథడ్సే వర్కౌట్ అవుతాయి. మరలా రిపీట్ చేస్తాను, మిక్స్డ్ కోడింగ్ మొత్తం కూడా ఏ మెథడ్స్ వర్కౌట్ అవుతాయి అంటే ఒకటి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ ప్లేసెస్లో కానీ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎలిమినేషన్, ఒకే ప్లేస్లో ఉండాలి కానీ మిగతా రెండు కానీ మిగతావి ఎన్ని ఉన్నా మిగతావి అన్నీ కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసి ఎయిదర్ ఆర్ మెథడ్ అంటారు, ఒకే ప్లేస్లో ఉండాలి, మిగతా వాటిల్లో కనీసం ఒకటైనా ఎలిమినేట్ కాకుండా ఉండాలి, దీనికి తోడుగా ఇంకొకటైనా కనీసం అట్లీస్ట్ ఉండాలి. ఇలా ఉంటే ఎయిదర్ ఆర్ కేస్ అంటారు. ఈ 3 మెథడ్స్ తప్ప మనకు ఇంకో మెథడ్ వచ్చే ఛాన్స్ లేదు. మనం ఇప్పుడు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ కూడా వర్డ్ ఇచ్చేసి కోడ్ అడిగారమ్మ. హాలిడేకి కోడ్ అడిగారు, ఎంజాయ్కి కోడ్ అడిగారు, టుమారో కోడ్ అడిగారు. రివర్స్తో ఇస్తే ఎలా చేయాలి, సేమ్ ప్రాసెస్ అమ్మ. ఒకసారి మనకి ఏదైనా రివర్స్తో ఉందా చూద్దాం. ఎస్ఓ రిలేటెడ్గా తీసుకుందాం, ఎస్ఓకి రిలేటెడ్గా ట్రై చేద్దాం. ఎస్ఓ అనే కోడ్కి వర్డ్ అడిగితే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓ రిలేటెడ్గా ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో ఇచ్చారు చూడము. ఎస్ఓ వచ్చేసి థర్డ్లో ఇవ్వడం జరిగింది. ఇదే కోడ్ ఎక్కడైనా ఇచ్చారని చూడండి. ఎస్ఓ అనే కోడ్ ఇంకెక్కడైనా రిపీట్ అయిందేమో అబ్జర్వ్ చేయడము. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ రిపీట్ కాలేదు కాబట్టి సింగిల్ ప్లేస్లో ఉంది. ఇక మనకి ఎలిమినేషన్ కావాలి. ఎక్స్ఓ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, ఎక్స్ఓ అంటే హాలిడే ఆల్రెడీ చేసేసాం. మనం ఇంకా పిఓ కూడా ఎలిమినేట్ చేస్తే మన పని అయిపోతున్నాము. పిఓ అనే కోడ్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా, ఫస్ట్లో పిఓ అనే కోడ్ ఎక్కడైనా ఇవ్వడం జరిగింది అని చూడండి. ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, ఫోర్త్ లేదు, అంటే ఇక్కడ ఎలిమినేషన్ అనేది జరగట్లేదమ్మ. కాబట్టి ఇక్కడ ఎస్ఓకి కోడ్ అడిగినప్పుడు పిఓ ఎలిమినేట్ అయితే ఎలిమినేషన్లోకి వెళ్తాం, ఎలిమినేట్ కాలేదు కాబట్టి మన దగ్గర ఉన్న గుడ్ డే, ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ అంటే 2 తీసుకోవాలి. ఏదర్ గుడ్ ఆర్ డే, గుడ్ ఆర్ డే అనే ఆప్షన్ వస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి గుడ్ ఆర్ డే అనేది ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకున్నాం. కాబట్టి మనకి ఎక్కడైతే అంటే మెథడ్ చెప్పాము అవి వాడికి వర్కౌట్ అవుతాయి, అట్ ది సేమ్ టైం కోడ్కి కూడా అదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి ఈ బేసికల్లీ మెథడ్స్ ఇదంతా మనకి ప్రతి ప్రాబ్లంకి ఎంత వర్కౌట్ చేయవసరం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి మనకి ఫస్ట్ ప్రాబ్లం రిలేటెడ్గా మెథడ్స్ మొత్తం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ అయితే మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ అనేది డైరెక్ట్గా చెప్పొచ్చాము. నెక్స్ట్ ప్రాబ్లంలో అలా ట్రై చేద్దాం.